జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేసిన సందర్భంగా రేపు 30వ తేదీన శనివారం నాడు ఉదయం 11 గంటలకు బాలాజీ నగర్ అంబేద్కర్ నగర్ విగ్రహం వద్ద ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన యనుమల రేవంత్ రెడ్డి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు మలిపేద సుధీర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. అనంతరం కేటాయించిన సర్వే నంబర్ 706లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. కావున జవహర్ నగర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిగా కోరుతున్నారు. ఇట్లు మీ మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జవహర్ నగర్ అధ్యక్షులు మున్సిపల్ కార్పొరేషన్. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను మంజూరు చేసిన సందర్భంగా రేపు 30వ తేదీన శనివారం నాడు ఉదయం 11 గంటలకు బాలాజీ నగర్ అంబేద్కర్ నగర్ విగ్రహం వద్ద ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన యనుమల రేవంత్ రెడ్డి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు మలిపేద సుధీర్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. అనంతరం కేటాయించిన సర్వే నంబర్ 706లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. కావున జవహర్ నగర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిగా కోరుతున్నారు. ఇట్లు మీ మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ జవహర్ నగర్ అధ్యక్షులు మున్సిపల్ కార్పొరేషన్.